Audience, put your hands together and clap. ATP sir to kindly give away the flower pot to our chief guest. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా. గురువులేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, గురువులేరా బతుకు బాటకు నీడనిచ్చే మల్లెరా, నీడనిచ్చే మల్లెరా. తప్పటడుగులో వేసే వేళ అమ్మవాలే ఆసరా, జీవితములో తప్పటడుగులు వేయనీయడు గురువురా, జీవితములో తప్పటడుగులు వేయనీయడు గురువురా. స్వార్థమెరుగని జీవితానికి స్వాగతించును గురువురా, నీ స్వార్థ సేవకు మారు పేరు గురువురా, నీ స్వార్థ సేవకు మారు పేరు గురువురా. I am M. Naveen of class 10th. On behalf of MJP Alal Boys, take an opportunity to thank our respected and beloved Chief Minister Revanth Reddy sir for increasing the diet charges 40%, cosmetic charges by 200%. Thank you sir for this kind act for which we are ever grateful to you. This had indeed made our life at hostel even more hygienic, healthier and comfortable. Thank you. చాలీ చాలని మెస్ ఛార్జీలు, ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాలు, దానికి తగ్గట్టుగా లేని మెస్ ఛార్జీలు, వెలిసి సంక్షేమ గృహాలు, గురుకుల విద్యార్థులకు అందని పౌష్టికాహారం, దినం దినం పెరుగుతున్న రేట్లు, కానీ ఏళ్లుగా పెరగని కాస్మోటిక్ ఛార్జీలు, కారు చీకట్లో వెలుగు దివ్యలు, విద్యార్థుల ప్రగతి కోసం, వారి భవిష్యత్తు కోసం గురుకుల పిల్లలు మా పిల్లలనే భరోసా ఇస్తూ విద్యా ప్రగతి అండగా నిలుస్తుంది. నిత్యం అగజాట్లు పడుతూ ఎప్పుడెప్పుడు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెరుగుతాయా అంటూ ఎదురు చూసిన మా విద్యార్థి హృదయాలకు ఊరటనిస్తూ మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచి మాలో కొత్త ఉత్సాహం నిండిన ప్రియతమ ముఖ్యమంత్రి వాతృత్వానికి మా గురుకుల విద్యార్థుల తరపున, మా తల్లిదండ్రుల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విద్యార్థుల బాగోగులు దృష్టిలో ఉంచుకొని మాకు గత సంవత్సరం కంటే ఎక్కువగా డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచిన నేపథ్యంలో మా విద్యార్థులందరము రేవంత్ రెడ్డి గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి ఇప్పుడు ఇంతవరకు ఉన్న ఛార్జెస్ కన్నా 40% ఇంక్రీజ్మెంట్ వచ్చింది, అంటే 40% పెంచిరు. ఇంతకుముందు మీకు అర్థం కావడం చెప్తున్నాను, 100 రూపాయలు ఉంటే దాన్ని 140 రూపాయలు చేసిరు డైట్ ఛార్జెస్. కాస్మెటిక్ ఛార్జెస్ అనే పిల్లలకి ఇంతకుముందు చాలా తక్కువ వచ్చేవి, అవి దాన్ని డబల్ చేసినారు, అంటే 200%, 200%. ఒక నెలలో 6 సార్లు నాన్ వెజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం మొత్తం. ఆ 6 సార్లలో 4 సార్లు ఏమో చికెన్, 2 సార్లు మటన్. నాన్ వెజ్ తినే పిల్లలు ఉంటారు కొంతమంది, వాళ్ళు చిన్నప్పటి నుంచి తిన్నారు కదా, అలాంటి వాళ్ళకి అదే క్వాలిటీ ఫుడ్, అంటే నాన్ వెజ్ తిన్న ఫీల్ రావాలి. వాళ్ళకేమో నాన్ వెజ్ పెట్టిరు, మనకేమో ఇట్లా పెట్టిరు అనే ఫీల్ రాకుండా వాళ్ళకు కూడా ఒక చిన్న స్వీట్ లాంటిది, అంటే సేమియా కానీ చిన్న రవ్వతో చేసిన స్వీట్ ఉంటుంది కదా, అలాంటిది కానీ చేసి వాటితో పాటు పన్నీర్ కర్రీ లేదా ఆలు కుర్మా ఇట్లా స్పెషల్గా, అంటే వాడికి కూడా నాన్ వెజ్ ఉన్న రోజు నేను కూడా మంచి స్పెషల్ ఫుడ్డే తింటున్నా అనే ఫీల్ వచ్చేటట్టు. శుభాభినందనలు. నానా మెచ్చార్జీలు పెరిగినాయి, సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతుంది, అందరూ వచ్చి ఆఫీసర్లు అంత కష్టపడుతున్నారు. నాది ఒక చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్కి, ఒకటేంది, మీ తల్లిదండ్రులు మీ పైన ఎన్నో ఆలోచనలు పెట్టుకున్నారు. ఒక మంచి ఎడ్యుకేషన్ చేసుకోవాలా, తల్లిదండ్రులకు పేరు తేవాలని. తల్లిదండ్రుల పేరు కాదు, మీ ఒక స్కూల్కి ఒక మంచి పేరు తీసుకురావాలా, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకురావాలా.
ఎంతోమంది తల్లిదండ్రులు మీ మీద ఎన్నో కలుగుతున్నారు. మన ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకం కోరుకుంటుందంటే, సార్ మీ సహకారం పిల్లల మీద ఖచ్చితంగా ఉండాలి. ఒకటి మేము కోరుకునేది, ప్రతి ఒక్క పిల్లలు మెచ్యూరిటీ పెరిగినాయి, సంతోషం. మీరు తిని పడుకోవడానికి కాదన్న మెచ్యూరిటీ పెంచింది. కష్టపడాలా, చదువుకోవాలా, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎడ్యుకేషన్ పైన ఉండాలా, వేరే లేదు. మీ పేరెంట్స్ గురించి ఆలోచించకండి, ఏం చేయకండి, మీ గురించి ఆలోచించడానికి ప్రిన్సిపల్ ఉన్నారు మీకు. కానీ దయచేసి పిల్లలు అందరూ కోరుకునే ఒకటి ఏంటంటే, కష్టపడండి, చదవండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మెస్ అరేంజ్ చేసింది కాబట్టి మంచి ఫుడ్ తినుకుంటూ మంచి ఎడ్యుకేషన్ చేసుకుంటూ మీ తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని, అలాగే ప్రిన్సిపాల్ గారికి మీ స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. సెలవు. I am really very glad for being a part of this program. Thank you to the management for inviting all the parents and conducting this meeting about diet charges menu, for increasing diet charges menu. I am really very thankful and grateful to the state government. It is of course, when you are healthy, it is a good wealth for you. Everyone knows this. But the motto of coming year, every student should know it. The motto of coming year, we have come for studies. MJP, among the 5 Gurukulas, MJP is one of the best Gurukula. MJP is one of the best Gurukula among the 5 Gurukulas. Why I am telling this information? Because I have worked in Gurukulas for 2-3 years, especially coming to Yalal MJP. I have seen discipline here. Every student is very disciplined. This credit goes to principal and all the teachers. Whoever are here, principal and teachers, this credit goes to the management, principal and the teachers. If a student doesn't study, no problem. After 1 or 2 years, after a few months, he will learn the education. Whereas if a student doesn't have good discipline, his whole life will be spoiled. పెరిగిన మెస్ ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయంటే, యాక్చువల్గా మనకు ఇంతకుముందు అంటే 2017లో మన సొసైటీ అనేది ఫస్ట్లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఒక్కొక్క పిల్లగాడికి దాదాపుగా 5th నుంచి 7th వరకు 950 రూపీస్ వస్తుండే. ఆ 950 రూపీస్ని మనము డేకి వైజ్గా క్యాలిక్యులేట్ చేస్తే ఎంత అవుతుందంటే 30 రూపీస్ 64 ప్రైస్ అవుతుంది. దీంట్లో మనకు డైలీకి ఏంటంటే గ్యాస్ ఛార్జెస్ అనేది 4 రూపీస్ తీసేస్తాం. దాని ప్రకారం మనకు వచ్చేది ఏంటంటే పిల్లలకి 26 రూపీస్ అనేది వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు మనకు పెంచిన ఛార్జీల ప్రకారము 42 రూపీస్ 90 పైస్ అనేది మనకు వస్తుంది. ఎందుకంటే 1330 రూపీస్ చేసినారు కాబట్టి దీంట్లో మనకు గ్యాస్ ఛార్జీలు తీసేస్తే దాదాపుగా 38 రూపీస్ అనేది వస్తుంది మనకు పిల్లలకి. అండ్ 8th నుంచి 10th వరకు ఏమొస్తుందంటే, ఇంతకుముందు 1100 రూపాయలు వచ్చేది, అది మనం మంత్కి క్యాలిక్యులేట్ చేస్తే 35 రూపీస్ 48 పైస్. దట్ మీన్స్ 31 రూపీస్ 48 ప్రైస్ అయ్యేది, అంటే 31 రూపాయల 48 పైసలు. ఇది ఒక రోజుకి, ఒక పూట కాదండి, ఇది ఒక రోజుకి. దాన్ని మనకు 1140 రూపాయలు చేసింది గవర్నమెంట్. దాన్ని మనకు 1540ని మనము కనుక పర్ క్యాపిటల్లో కనుక చేంజ్ చేస్తే 49 రూపీస్ 58 ప్రైస్ వస్తుంది. దానికి మనము తీసేస్తే మనకు 45 రూపీస్ అనేది వస్తుంది. ఇది మనకు 45 రూపీస్ అనేది చాలా సఫిషియెంట్గా సరిపోతుంది. గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఇంతకుముందు ఏదైతే ప్రపోర్షనేట్ ఏదైతే ఉందో మనకు ఇచ్చే పైసలు, ఇప్పుడు పెరిగిన ధరల ప్రకారము వీటిని చేంజ్ చేసినది గవర్నమెంట్. ఆ చేంజ్ చేసిన దాని ప్రకారమే ఇప్పుడు నేను మీకు చెప్తున్న రేట్స్ అనేవి. ఇవి టోటల్ 1 డేకి అన్నట్టుగా. దాంతోపాటుగా మనకు ఇంతకుముందు సబ్బుల బిల్లు అనేది ఇస్తుండే మన గురుకులాల్లో. కాస్మెటిక్ ఛార్జెస్ కొన్ని స్కూళ్ళలో ఏం చేస్తారంటే సబ్బులు అనేవి బయటనే కొనేసి మనకు తీసుకొని వస్తారు. కానీ మేము అలా కాకుండా ఏం చేస్తామంటే, మనకు 2008లో పెరిగిన రేట్స్ ప్రకారం 75 రూపీస్ ఉండే పిల్లలకి, అండ్ 62 రూపీస్ అనేది చిన్న పిల్లలకి, 75 రూపీస్ అనేది పెద్ద పిల్లలకు ఉంటుండే. దాన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే 150 రూపీస్ అనేది చిన్న పిల్లలకి చేసేసి దాన్ని 200 రూపీస్ అనేది మనకు కటింగ్ ఛార్జెస్ ప్రకారంగా, ఇది 200 అనేది కటింగ్ ఛార్జెస్లో మనకు 20 రూపీస్ ఉంటుంది. యాక్చువల్గా 180 రూపీస్ అనేది ఇది. ఓకే, దీంతో ప్రకారం ఏంటంటే మన గురుకులాలు అంటే ఈ ఒక్క ఎంజేపీ గురుకులం అనే కాదండి. గురుకులాల్లో గవర్నమెంట్ ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఏపీఆర్ఎస్ అని ఉంటుండే. దాన్ని గవర్నమెంట్ 5 రకాలుగా డివైడ్ చేసినది. బీసీల కోసమేమో ఎంజేపీ గురుకులాలు, మన గురుకులాలు, అండ్ ఎస్సీల కోసమేమో సోషల్ వెల్ఫేర్ గురుకులాలు, అండ్ ట్రైబల్ పిల్లలకు అండ్ పీటీజీ ట్రైబల్స్కి ఏమో టీటీడబ్ల్యూఆర్ఎస్ అని చెప్పేసి అదొక స్టార్ట్ చేసినది.
మైనారిటీస్ కోసమేమో 204 గురుకులాలు టెంపరీస్ అని అంటాం మనము. ఇక్కడ మనకు కొంచెం ముందు పోతే ఉంటుంది ఒకటి మైనార్టీ గురుకులం. దాంతోపాటుగా మనకి ఇక్కడ కాంజాపూర్ గడ్డ ఉంది కదా, ఆడ జనరల్ సొసైటీ గురుకులాస్ ఉన్నాయి. ఈ 5 గురుకులాలని కలిపి మనం గురుకులం అని పిలుస్తాము. దీంట్లోనే కాకుండా బయట ఉన్న ఆశ్రమ పాఠశాల కూడా ఇదే బిల్లులు వర్తిస్తాయి. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. దయచేసి ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరు. ఈ నేటి ప్రోగ్రాంకు మరి యొక్క మెస్ ఛార్జీల మెనూను ప్రారంభించుకున్న శుభ సందర్భంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించిన పెద్దలు గౌరవనీయులు మరి ఈ యొక్క గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గారికి, నరేష్ సార్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఒక డైరెక్షన్లో ఉంటూ కీలక పాత్ర వహించు మరియు ప్రిన్సిపాల్ గారికి ఒక హార్ట్గా ఉంటూ ప్రతిదీ షేర్ చేసుకుంటూ మరి కార్యక్రమాలు విజయవంతానికి మరి కీలక భూమి వహిస్తున్న మన శ్రీ కార్తిక్ గారికి, మరి ఏటీపీ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గారికి, ఈ పిల్లలను, తల్లిదండ్రులను, మరి విద్యార్థులను అందరినీ మరి ఉత్సాహపరుస్తూ మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తూ మరి మాట్లాడిన ప్రదర్శన చేసిన విద్యార్థులను కూడా వారి యొక్క ప్రత్యేకతను పోలుస్తూ, అదేవిధంగా మాట్లాడిన ప్రతి ఒక్క గెస్టును యొక్క ప్రత్యేకతను తెలుపుతూ మరి అందరినీ ఉత్సాహపరుస్తున్న, మేల్కొల్పుతున్న ప్రేమ స్వరూప మేడం గారికి, వైడిఆర్ స్వప్న మేడం గారికి కూడా మరి కృతజ్ఞతలు. చాలా యాక్టివ్గా చేస్తున్నారు మేడం, చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ యొక్క మూమెంట్స్, యాక్టివిటీస్. అదేవిధంగా చూసినా క్లాప్స్, వెరీ గుడ్. అదేవిధంగా నిజంగా చెప్తున్నా, నేను నిన్న వచ్చిన నోటి నుండి నేను అందరినీ గమనిస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని. ప్రతి ఒక్కరూ ఎవరికి పని చెప్పినా వాళ్ళు ఎంత సిస్టమేటిక్, కమిట్మెంట్గా వర్క్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ కావడానికి మన తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ వచ్చి మనం అందరం కూర్చొని దీన్ని తిలకిస్తున్నామంటే దీని వెనుక చాలా ప్రోగ్రాం ఉంది, కష్టం ఉంది. ఎవరికి అప్పచెప్పిన బాధ్యత వాళ్ళు నిర్వహించిన ఉపాధ్యాయ బృందానికి, ఉపాధ్యాయుల బృందానికి, ప్రతి ఒక్కరికి, ఈ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మనందరికీ మంచి వంటలను మన పిల్లలకు వంటలను అందిస్తూ, మంచి రుచికరమైన వంటలు చేస్తూ, మరి వాళ్ళకు కష్టం అనగా మరి వాళ్ళు ఎంతో నీట్గా శుభ్రంగా తయారై మరి మార్నింగ్ నుండి సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా రియల్గా వాళ్ళు మన పిల్లల కొరకు వివిధ రుచికరమైన వంటలు చేసి పెడుతున్న మరి వంట సిబ్బందికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఎన్నో కళాశాలలు, పాఠశాలలు, హాస్టళ్ళు ఇప్పటికే పబ్లిసిటీ అయినాయి కనుక అట్లా పరిస్థితి రాకుండా ఇక్కడ వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చేస్తున్నారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఇక్కడ మరి ఉన్న క్లాస్ 4 సిబ్బందికి కూడా పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు నా జన్మ ధన్యమని నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నాకు విద్య నేర్పిన నా ఉపాధ్యాయుల దగ్గర ఒక చీఫ్ గెస్ట్గా రావడము అంటే ఎవరైనా సరే, వీళ్ళే అని కాదు, ఉపాధ్యాయుడు ఎవరైనా సరే మన జీవితంలో మన ఉపాధ్యాయులను ఆ ఫీలింగ్స్ అనేది, ఆ గౌరవం అనేది అలాగనే ఉంటుంది. రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఏది ఏమైనా ఈరోజు చాలా ఉన్నతమైన, పవిత్రమైన దినం. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వెనుకబడిన తరగతుల కుటుంబాలు, కులవృత్తులు చేసుకొని చాలని జీవితాలతో చెలగాటమంటూ కనీసం తన శరీరం మీద కూడా శ్రద్ధ లేకుండా, ఆరోగ్యం మీద శ్రద్ధ లేకుండా రాత్రింబవళ్ళు ఏదో వృత్తి చేసుకుంటేనే తప్ప జీవనం గడుస్తే ఈ కుటుంబాల పిల్లలకు, వీళ్ళందరికీ ఈరోజు మెస్ ఛార్జీసులు దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఉన్న మెస్ ఛార్జీలను ఈరోజు ఇంప్రూవ్మెంట్ చేసి చాలా ఉన్నతంగా నా విద్యార్థులు జీవించాలి, చాలా ఉన్నతంగా మరి వారి యొక్క విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి, చాలా ఉన్నతంగా వాళ్ళ భవిష్యత్తు ఉండాలనే సదుద్దేశంతో ఈ ప్రభుత్వం మరి మంచి కాస్మెటిక్ ఛార్జెస్, మరి మెస్ ఛార్జెస్ పెంచి మంచి నాణ్యమైన మరి భోజనము, మరి పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము చాలా సంతోషదాయకము. ఈ యొక్క నిర్ణయాన్ని ఈరోజు మరి రాష్ట్రంలో, మరి మన జిల్లాలో,
మరి మన నియోజకవర్గ కేంద్రంలో మరి మండల కేంద్రాల లోపల పండుగ వాతావరణంలో మనం ప్రారంభించుకున్న శుభ సందర్భంగా మనందరం గట్టిగా చప్పట్లు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి గారికి వారి టీంకి అందరికీ గట్టిగా చప్పట్లు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు హ్యాపీగా ఉన్నారు ఈరోజు? చేతులు లేపండి. హ్యాపీగా ఉన్నోళ్ళు అంటే తల్లిదండ్రులు లేరు. శ్రీనివాస్ సార్ లేరా? ఎవరు హ్యాపీగా లేరా? చేతులు లేపుతలేరు. హ్యాపీగా మనిషి ఎన్నెన్ని ఉండని ఈ మినిట్ టు మినిట్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇక్కడ మనం ఎందుకు వచ్చినాము అనేది తెలుసుకోవాలి. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ఇక్కడ ఎందుకు పంపించారు? విద్య నేర్చుకోవడానికి వచ్చినాం. మనకు కావాల్సింది ఏంది? మెయిన్గా క్రమశిక్షణ ఇంపార్టెంట్. డిసిప్లిన్ అనేది లేకపోతే దేనిని సాధించలేము. Mr. Fuzzy to the sky.